అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తనిఖీలు చేశారు. మురళీకృష్ణ మెడికల్ దుకాణంలో 6 రకాల నిషేధిత మందులను స్వాధీనం చేసుకున్నారు. దుకాణాన్ని సీజ్ చేశారు. నిన్న బుట్టాయిగూడెంలోని లక్ష్మీదుర్గ మెడికల్ స్టోర్స్, కార్తికేయ మెడికల్ స్టోర్స్, కృష్ణ మెడికల్ స్టోర్లలో తనిఖీలు చేశారు అధికారులు. ఆ సందర్భంగా ఒక వ్యక్తి ముసుగు వేసుకుని కళ్లద్దాలు పెట్టుకుని బైక్ పై తిరుగుతూ మందుల షాపులకు నిషేధిత టాబ్లెట్స్ ను సరఫరా చేస్తున్నట్టుగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గుర్తించారు. అందులో వయాగ్రా, అబార్షన్ కిట్స్ లాంటివి ఉన్నాయి. దాంతో మెడికల్ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు చేసి బిల్లు లేకుండా ఉన్నటువంటి అబార్షన్ కు సంబంధించిన కిట్లు, వయాగ్రా టాబ్లెట్లను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ నుంచి తెప్పించుకుని వివిధ ఏరియాల్లోకి వెళ్లి షాపులకు అమ్ముతున్నారు. ఈ స్టాక్ ఎక్కువగా ఆర్ఎంపీ, పీఎంపీలకు, మెడికల్ దుకాణాలకు విచ్చలవిడిగా అమ్ముతున్నట్టుగా గుర్తించారు. వీటిని సప్లై చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని డ్రగ్ ఇన్స్పెక్టర్ అబీద్ అలీ తెలిపారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తనిఖీలు చేశారు. మురళీకృష్ణ మెడికల్ దుకాణంలో 6 రకాల నిషేధిత మందులను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే దుకాణాన్ని సీజ్ చేశారు. నిన్న బుట్టాయిగూడెంలోని లక్ష్మీదుర్గ మెడికల్ స్టోర్స్, అలాగే కార్తికేయ మెడికల్ స్టోర్స్, కృష్ణ మెడికల్ స్టోర్లలో తనిఖీలు చేశారు అధికారులు. ఈ తనిఖీలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏవైతే ఉన్నాయో నిషేధిత డ్రగ్స్ అయితే వయాగ్రా టాబ్లెట్స్ తో పాటు అబార్షన్ కిట్స్ అన్నింటినీ కూడా విచ్చలవిడిగా అమ్మడం, అది కూడా మారుమూల గ్రామాల్లో ఇప్పుడు కలకలం రేపుతోంది. అయితే ఇటీవల సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్లు మెడికల్ షాపుల్లో తనిఖీలు చేస్తున్నటువంటి సమయంలో వ్యక్తి అక్కడికి చేరుకుని ఈ నిషేధిత డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అబార్షన్ కిట్స్ తో పాటు వీటిని షాపులకు సరఫరా చేయడాన్ని గుర్తించారు. దీనిపైన డ్రగ్ ఇన్స్పెక్టర్లు పూర్తి సమాచారం సేకరిస్తే దాదాపుగా ఉభయ గోదావరి జిల్లాలో అటు రాజమండ్రి నుంచి ఇటు కొయ్యలగూడెం వరకు దాదాపు 30 షాపుల్లో ఈ వయాగ్రా అన్నింటినీ కూడా ఎటువంటి బిల్లులు లేకుండా అమ్మకాలు సాగిస్తున్నట్టుగా వీటిని హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నట్టుగా గుర్తించారు. వీటిపైన ఇప్పటికే ఒక కేసు నమోదు చేసి మిగతా షాపుల పైన కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి అసలు ఏ స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి అనే దానిపైన ఇప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్లు పూర్తిగా దృష్టి పెట్టారు. అయితే ఈ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏమాత్రం లేకుండా వీటిని అమ్మకూడదు. అయితే చాలా షాపులకు కేవలం అంటే అధిక ధరకు అమ్ముకోవచ్చు అనేటటువంటి ఒక ఆశతోటి, అలాగే వీళ్ళు సప్లై చేసేటటువంటి వాళ్ళు తక్కువ ధరలకు ఇవ్వడంతో వీటిని అమ్మకాలు గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు సాగించేందుకు ఇక్కడ అధికారులు అయితే ఇక్కడ మెడికల్ షాపు ఓనర్లు అయితే కొంత ఆసక్తి చూపిస్తున్నారు. దీనిపైన ఇప్పటికే కేసు నమోదు చేశారు. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.